నాకైతే మందు అలవాట్లేదు. మందు బ్రాండ్స్ పూర్తి పేర్లు కూడా నాకు తెలీదు. ఏదన్నా ఈ వార్తల పరంగా వచ్చినప్పుడు బయటికి తెలుసుకోవడం తప్పించి, టోటల్‌గా ఎన్ని బ్రాండ్‌లున్నాయి, ఏం బ్రాండ్‌లున్నాయి, దేని బలం ఎంత, దేని బలహీనత అంటే ఇయన్నీ తెలవదు. అయితే మందు తాగితే జనానికి రోగాలొస్తాయి. రోగాల తర్వాత నిదానంగా పోయేది కొంతమంది, తొందరగా పోయేది కొంతమంది అనేది మాత్రం తెలుసు. ఆ విధమైన అవగాహన ఉంది గానీ, తాగడం అనేటటువంటిదైతే ఐడియా లేదు, అలవాటు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇవాళ మద్యం ధరలకు సంబంధించి సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. రేట్లు మొన్న ఏదైతే క్యాబినెట్ తీర్మానించిందో, ఆ ఆర్డర్‌లు రాకముందే ప్రతి షాప్‌లో కూడా రేట్లు ఎక్కువ వసూలు చేసేస్తున్నారు అన్నటువంటిది. సరే, అది ఎంతవరకు నిజమో తాగేటటువంటి వాళ్ళకి తెలియాలి. నెంబర్ 1. రెండోదొచ్చేటప్పటికి నా వీడియో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయొచ్చు. జగన్ టైంలో ధరలు ఎక్కువగా ఉన్నాయి, అది మేము రాగానే తగ్గిస్తామన్నారు. తర్వాత విన్నదైతే రూ. 99 మద్యం ఏదో ఒకటి తీసుకొచ్చారు. అది ఓకే. వివిధ బ్రాండ్లలో కూడా రూ. 99 అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రచారం చేయట్లేదు. అప్పట్లో ఈనాడు జ్యోతి దాదాపు ఒక ఏడాది పాటు రాసినాయి. ఇప్పుడు రూ. 99 మందు దొరుకుతున్నదా లేదా? అలాగే అప్పుడు మిగతా వాటి ధరలు తగ్గిస్తానన్నారు కదా, తగ్గించారా లేదా? ఇప్పుడు పెంచింది భారమా? జగన్ టైంలో భారమా? ఇప్పుడు భారమా? ఇది తాగేటటువంటి వాళ్ళు చెప్పాలి. ఆ బ్రాండ్లతో సహా చెప్తే మనం తర్వాత దాని గురించి చర్చించుకుందాం.